చాలు ఇక మోత్పల్లి ఆయన మీద చాలు ఇక మనకి డిబేట్లోకి వెళ్దాం. అలాగే కిషోర్ రెడ్డి గారు, ఇవాళ ప్రధానమంత్రి వ్యాఖ్య చూసినప్పుడు 100% ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి టార్గెట్ అయ్యాడు అని భావించవచ్చా? ముందుగా రాజేంద్ర గారు, మీకు, పుష్పలీల గారికి, రామ్మూర్తి గారికి, మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. మీరు ఈరోజు సబ్జెక్ట్ ఆ ఫేక్ వీడియో, ఒరిజినల్ వీడియో ఇంతకుముందు అంతా నడుస్తోంది. నేను ఆ సబ్జెక్ట్ ఎవరైనా ఎత్తుతారు, మీరు ప్రశ్న అయితే అది అడిగారు, కానీ దాని గురించి అసలు రాలేదు. ఎందుకంటే అది క్లియర్గా ఏ విధంగా మార్ఫ్ చేశారనేది తెలుస్తోంది. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి ఇక నిజాలు చెప్తే గెలిచేది లేదు కాబట్టి కాంగ్రెస్ వారు అబద్ధాలకి ఉడిగట్టారు. ఇక బేసిక్ గా వీడియోలు ఎడిటింగ్ ఇట్లాంటివన్నీ చేసి అబద్ధపు ప్రచారాలు చేయడానికి క్లియర్గా హెజిటేషన్ లేకుండా, ఇంకా కొన్ని పదాలు వాడచ్చు కానీ నేను వాడను, ఇక డైరెక్ట్గా బ్లేటెంట్గా వాడుతున్నారండి. ఇప్పుడు దాని గురించి మీరు అడిగారు, సమాధానం అయితే రాలేదు. అంటే ఆబ్వియస్లీ ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచే ఇది పోస్ట్ అవ్వడం వల్ల వారే తయారు చేసి పోస్ట్ చేశారు అనేది క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. నిన్న ఎవరైనా కానీ ఇట్లా దొంగ వీడియోలు, అబద్ధపు వీడియోలు, మన సమాజంలో కొన్ని వర్గాల మధ్య అపోహలు క్రియేట్ చేసే వీడియోలు, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు గ్యారంటీగా ఏ ప్రభుత్వమైనా యాక్షన్ తీసుకోవాలని మనం అందరం కోరుకుంటాం. అదే యాక్షన్ నిన్న వచ్చారు, నోటీసులు ఇచ్చారు. అక్కడ ఏమీ పెద్ద విధ్వంసాన్ని క్రియేట్ చేసి ఇదేదో చేసి అని కాదు, లీగల్ ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్, అంతే కదా, లీగల్ ప్రాసెస్ మొదలుపెట్టారు. సో అవి కోర్టులకు వెళ్తాయి, మిగిలిన విచారణ జరుగుతుంది, దాని తర్వాత కోర్టులకు వెళ్తాయి, తేలుస్తారు. ఇంతలోపు ఎలక్షన్ కమిషన్కి కూడా ఈ వీడియోలు అందించడము, ఎందుకంటే వారు ఇప్పుడు ఎలక్షన్ల సమయం చెప్పి వారు ఏం స్టెప్స్ తీసుకోవాలో వారిని తీసుకోమని చెప్పి కోరడం జరుగుతుంది. సో మొత్తం మీదనైతే ఇక్కడైతే పెద్ద వింత అయితే ఏమీ జరగలేదు. అక్కడ ఉన్నది ఉన్నట్టుగానే వీరు దొంగ ప్రచారానికి, అది కూడా మరీ హేయంగా, మరి అసహ్యంగా ఈ రిజర్వేషన్ల మీద ఎస్పెషల్లీ చెప్పింది ఒకటి, వారు చెప్పింది ఏంటి, మీరు ఒరిజినల్ వీడియో కూడా చూపిస్తున్నారు, ఫేక్ వీడియో అనేది కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు కావాలని తెలంగాణ ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు అన్నటువంటి వాళ్ళ వ్యాఖ్య మీద, వాళ్ళ నిరసన మీద ఏంటండి, ఎన్నికల మధ్యలో వెరీ సెన్సిటివ్ విషయం మీద ఫేక్ వీడియో, అది ఈ రోజు సోషల్ మీడియా ఇంత విస్తృతంగా ఉన్న సమయంలో, అండ్ ఒకప్పట్లాగా దూరదర్శన్ ఒకటే లేదు కదా కాంగ్రెస్ హయాంలో ఒకప్పుడు ఉన్నట్లుగా, ఇప్పుడు 100 ఛానల్ ఉన్నాయి. ఎవరైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ వేస్తే దాదాపు జర్నలిస్టులు, ఈ ప్రముఖ దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఇవాళ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయటమే ఇవాళ హాట్ టాపిక్ అవుతోంది. రెండోది, పుష్పలీల గారు మిమ్మల్ని ఒక మాట అడిగారు, బీజేపీ వాళ్ళకి గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ కనపడలేదా అని. కానీ ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నదా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కేంద్రాన్ని కానీ సిబిఐని కానీ ఎవరినైనా అభ్యర్థించారా ఈ ఫోన్ ట్యాపింగ్ మీద అన్నది ఐ డోంట్ నో. పుష్పలీల గారికి తెలియాలి, మీకు తెలియాలి. కిషోర్ గారు, అది ఇంతవరకు అయితే వీరు, మీకు ఒక్క విషయం అండి, ఇదే విషయంలో కాదు, మేడిగడ్డ విషయం దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ విషయమైనా వేటిలలో అంతకుముందు కాంగ్రెస్ వారు లేదు, సిబిఐకి ఆల్రెడీ మేము అన్ని సాక్ష్యాలతో సహా సబ్మిట్ చేశాము, కేంద్రం యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి సిబిఐ ఈడీ ఎంక్వైరీలు జరగాలి అని చెప్పిన విషయాల్లోనే ఒక్కసారి ప్రభుత్వంలోకి రాగానే వారికి తెలుసు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వైట్ చేయాలి, సిబిఐనైనా ఈడీ అయినా కానీ ఫస్ట్ కేసు పెట్టాలి అంటే సిబిఐని ఎస్పెషల్లీ. సో అది చెయ్యాలి అని అంటే ముఖ్యమంత్రి గారు సంతకం పెడితే సరిపోద్ది. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు మారంగానే, వీరి ఆధీనంలోకి రాగానే ఇప్పుడు మేము సిబిఐని నమ్మము అన్నారు. అది ఆ కేసులోనూ జరుగుతోంది, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ కూడా. అది ఎందుకు జరుగుతోంది, ఎందుకు కేంద్ర సంస్థలని రానివ్వట్లేదు అనేది కూడా ప్రజలు ఈజీగా అర్థం చేసుకున్నారు. ఇది వారు దోచుకుపోయారు, ఏటీఎం లాగా వాడుకున్నారు అని చెప్పి వీరు కాళేశ్వరం ఏటీఎం తయారు చేసి మరి ఎన్నికల ముందు ప్రచారం చేశారు. ఇక ఆ ఏటీఎంలో నుంచి వచ్చిన డబ్బు అది ప్రభుత్వాలకు వెళ్ళిపోతే కష్టం కదా, ఎందుకు, మనకేం లాభము, ఇక ఇక్కడనే సర్దుబాట్లు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను, అంతకుమించి ఏం లేదు. ఓకే, అందుకని కేసుని ఎక్కడికి పోనీ, నేను 100% అదైతే రాసిస్తాను. అదే జరుగుతోంది అక్కడ. కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరి వీరు ఎందుకు వద్దంటున్నారు? అంతకుముందు ఊకే రోజు పొద్దున్న లేస్తే ఒకటే పాట పాడేవారు, సిబిఐని పిలవాలి, ఈడీని పిలవాలి అని చెప్పి. వారికి తెలుసు అప్పుడు కేసీఆర్ గారు తన మీద తాను సిబిఐని పిలుస్తారండి.
ఎస్, వాళ్ళు మీరు విపక్షంలో చూడడానికి ఉన్నప్పుడు అధికారం డిమాండ్ వచ్చినప్పుడు చేశారు. మాత్రం ఇప్పుడు CBI పిలవరు. పాలకపక్షమైనప్పుడు సహజంగానే మీ మీద నమ్మకం ఉండదుగా. మీరు టార్గెట్ చేస్తున్నప్పుడు, మీ వ్యాఖ్యలు చూసినప్పుడు, అలాగే తెలంగాణ పట్ల విషయం మీరు చెప్తాను. పక్షపాత మీకు ఒక వైఖరితో విషయం ఉన్నారు చెప్తాను. అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ నమ్మకం. 4వ తారీఖుకి నవంబర్ 4 అంటే ఇంకొక 26 రోజులే ఉంది ఎన్నికలు. Okay. రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం వెళ్ళారు. నిరంజన్ గారు వారి ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు లెటర్ రాశారు. ఎవరికి రాశారో తెలుసా? ద్రౌపది ముర్ము గారికి రాశారు, రాష్ట్రపతి గారికి. ఇమ్మీడియట్ గా అంటే సిబిఐ ఈడీ ఎంక్వైరీలు వేయాలి కాళేశ్వరం దాని మీద. మరి ఆ రోజుకి ఎట్లా ఉందో నమ్మకం నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ రోజుకే సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కూడా కేసులున్నాయి, రాబర్ట్ వద్రా మీద కేసులున్నాయి, ఈ 2 ఏజెన్సీల మీద. ఇది మరి ఆ రోజు మీ అధినాయకత్వం మీదే కేసులు ఉన్నప్పుడు చిదంబరం గారిని అసలు తీహార్ జైలుకే పంపించారు కొన్ని రోజులకి. ఆ రోజు మీకున్న నమ్మకము సిబిఐ ఈడీ మీద కిషోర్ గారు రిజల్ట్స్ రాగానే ఎట్లా మారింది అనేది కిషోర్ గారు మారింది అనేది ప్రశ్న. యు ఆర్ ఆల్సో మోస్ట్ ఎడ్యుకేటెడ్. అలాగే పుష్పలీల గారు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆమె లెక్చరర్ గా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. బట్ సింపుల్ లాజిక్ మనం మిస్ అవుతున్నామేమో ఇక్కడ. కేసులు లేనిది ప్రధానమైనటువంటి నాయకులని ఈ దేశంలో లిస్టు తీసుకుంటే కేసులు లేకపోతే అసలు అతను నాయకుడే కాదన్నట్టుగా ఉంది కదా. కేసులు లేనిది ఎవరి మీద? ఒకసారి రామ్మూర్తి గారి అభిప్రాయం కూడా